పెద్దలందరికీ థ్యాంక్ యూ. వెళ్ళేటప్పుడు సార్కి పిల్లలందరినీ ఎంతో ఉత్సాహంగా తీర్చిదిద్దినటువంటి హెడ్ మాస్టర్ గారు, ఉపాధ్యాయులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు అందరికీ తెలిసిన అంశమే, ఎంతోమంది తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఇది ఒక చిన్న అంతరాయంగా నేను భావిస్తూ ఉన్నా. అమ్మా కొంచెం సైలెంట్గా ఉండండి, పిల్లలు అల్లరి చేయకండి అమ్మా, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. ఈ కార్యక్రమం మొన్న ఒక వారం రోజుల కిందటే ఇక్కడ ఇదే ఆవరణలో బాలోత్సవాలు, మండల స్థాయి బాలోత్సవాలు జరుపుకున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా అరవింద స్కూలుకే ప్రత్యేకమైనటువంటి ఈ బాలానంద కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. దీని ద్వారా ఇక్కడ యాజమాన్యం కానీ ఉపాధ్యాయులు కానీ ఆశించేది ఏమిటంటే, పిల్లల్లో సాంస్కృతిక పరమైనటువంటి అవగాహన పెంపొందించటం. చిన్న పిల్లలు ఎంత ఉత్సాహంగా, ఎంత క్రమశిక్షణగా ఇక్కడ మన ముందు ఈ ప్రదర్శనలు ఇస్తున్నారంటే దాని వెనుక ఎంతో కృషి ఉంటుంది. అది మీకు తెలిసిన అంశమే. ఇదంతా దేనికి ఇప్పుడు ఇది అన్ని పిల్లల్ని ఇట్లా తీర్చిదిద్దటం కానీ ఇంకోటి కానీ దేనికంటే, మనం కేవలం విజ్ఞాన సముపార్జనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన విషయాల మీద అంత శ్రద్ధ చూపకపోతే ఇప్పుడు వాళ్ళు ఆ అంశాలను నేర్చుకోవడానికి సెల్ ఫోన్ కానీ, ఇప్పుడు తల్లిదండ్రులందరికీ ఇంట్లో ప్రతి ఇంట్లో అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉంటున్నాయి, అలాగే టీవీలు ఉంటున్నాయి. మానసిక శాస్త్రవేత్తలు ఎంత మొత్తుకున్నా పిల్లలకి ఈ స్క్రీన్ అలవాటు చేయొద్దు, అది వాళ్ళ భవిష్యత్తుకి ఎంతో భంగం కలుగుతుంది, అది మానిపించండి అని అంటే, ముందు పెద్దలమైనటువంటి మనం ఆ బలహీనతలను అధిగమించాలి కదా. మనమే అధిగమించలేకపోతున్నాం. మన చేతిలో ఎప్పుడు సెల్ ఫోను ఏవో ఒకటి చూస్తూ ఉంటాం, లేకపోతే టీవీ చూస్తూ ఉంటే పిల్లలు ఎట్లా దాని నుంచి దూరంగా ఉంటారు? వాళ్ళు కూడా ఆటోమేటిక్గా దానికి అలవాటు పడతారు. వాటి నుంచి దూరంగా చేయడానికి, మిగిలిన కళల పట్ల ఆసక్తి పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. పిల్లలు మానసికంగా వృద్ధి చెందాలి అంటే, మానసికంగా స్ట్రెంగ్త్గా ఉండాలి అని అంటే ఇట్లాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎంతో ఉపయోగపడతాయి. ఇది అందరికీ తెలిసిన అంశమే. కాబట్టి మన దగ్గర ఎంతకాలం ఉంటారో దాదాపుగా ప్రతి స్కూల్లో కూడా పిల్లలు అంతకాలం ఉంటారు. ఇది పేరెంట్సు, టీచర్సు ఉమ్మడి అవగాహనతో జరగవలసినటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలకి అరవింద స్కూలు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి మొదటి నుంచి కూడా వెంకటరెడ్డి గారు ప్రారంభంలో ఈ అరవింద స్కూల్ కుంచనపల్లిలో స్థాపించినప్పటి నుంచి కూడా ఈ సామాజిక స్పృహతోటే వారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. తర్వాత రాజశేఖర్ కానీ, ఇప్పుడు మేడం గారు కానీ అందరూ కూడా ఇటు విద్యా సముపార్జన చేయాలి, అదేవిధంగా మిగిలిన అంశాల పట్ల కూడా, క్రీడల పట్ల, మిగిలిన సాంస్కృతిక అంశాల పట్ల పిల్లలకి ఉత్సాహం కలిగించాలి. ఆ దృష్టితో ముందుకు సాగుతున్నటువంటి ఇక్కడ ఉపాధ్యాయుల్ని, యాజమాన్యాన్ని మనఃపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా వారు చేస్తున్నటువంటి కృషికి మనవంతు సహకారం పేరెంట్స్గా అందిస్తే పిల్లలు సర్వముఖ అభివృద్ధికి చెందడానికి ఆస్కారం కలుగుతుంది. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు సమర్పిస్తూ
మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మన ముఖ్య అతిథి రామ్మోహన్ గారికి నగేష్ వేసిన చిత్రపటాన్ని జ్ఞాపికగా ఇద్దాం. తర్వాత అరవింద మ్యాగజైన్ సీడ్ ప్యాకెట్ ఇవ్వమని క్లాస్ టీచర్స్ని అడుగుతున్నా. ఇక్కడ రండి క్లాస్ టీచర్స్. ఉండు మహేష్ ఉండు. సరే రండి రండి సార్. ఫస్ట్ క్లాస్ టీచర్స్ సాయిలక్ష్మి మిస్ అండ్ డీటెయిల్స్. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. వాళ్ళు మా అరవింద పిల్లలు రాసిన మ్యాగజైన్, వాళ్ళ రచనలు, వాళ్ళు తయారు చేసిన క్యాలెండర్, సీడ్ ప్యాకెట్, మెనీ ఇయర్స్ యూజ్ చేసుకోవచ్చు ఎవరి సీడ్. ఎంత ముందు చూపుతోటి ఉన్నారు. అది పట్టదు బయట ఫ్లవర్స్. మరీ ధన్యవాదాలు. సార్ సరే ఫోటో గ్రూప్ నగేష్ సార్